హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫెడరల్ బ్యాంక్ నుంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. డిగ్రీ అర్హతతోటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మొదటగా వాళ్ళు ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది కంప్లీట్ చేసిన తర్వాత మీరు కనుక దానికి ఎలిజిబుల్ అయితే సో మీకు 2 years ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో కూడా మీకు 27,000 వరకు అయితే శాలరీ ఇస్తారు. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 40,000 ప్లస్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి అనేది వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాటి లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి చూసి వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా నేను జాబ్ అప్డేట్స్ అందిస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఫెడరల్ బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో మన ఛానల్ వెబ్సైట్ ద్వారా ఇస్తాను. సో అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ 2021కి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ చూడవచ్చు. మొదటగా అబౌట్ ద ప్రోగ్రామ్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఫెడరల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వీళ్ళు మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అనేటువంటి ఈ సంస్థ ద్వారా మీకు 2 years అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ టర్మ్ 1 సబ్జెక్ట్స్, టర్మ్ 2 సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఈ వీటికి కింద మీకు అయితే వాళ్ళు ఒక ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అనమాట. అయితే ఇది ముందు మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా మీకు శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ట్రైనింగ్ సంబంధించినటువంటి శాలరీ కనుక చూసుకుంటే 2 years ఉంటుంది. 24 months ట్రైనింగ్ ఉంటుంది. దానిలో మీకు స్టైఫండ్ కింద పర్ మంత్ 27,500 రూపీస్ అయితే వీళ్ళు చెల్లించడం జరుగుతుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ 2 years అయిపోయిన తర్వాత మీకు పర్ ఇయర్ కనుక చూసుకుంటే 5.7 lakhs అనేటువంటిది పర్ యానం అయితే వీళ్ళైతే చెల్లించడం జరుగుతుంది. అంటే పర్ మంత్ కనుక చూసుకుంటే నియర్లీ 42,000 వరకు మీకు శాలరీ అయితే ఉంటుంది. అయితే మొదట మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఈ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో మీరు కొంత లర్నింగ్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. దెన్ జనరల్గా మనకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం ఐసిఐసి బ్యాంక్లో కూడా దీనికి ఇటువంటి నోటిఫికేషన్ ఒకటి మనం చూడడం జరిగింది. అయితే దీనికి కూడా సేమ్, కాకపోతే మనకు ఐసిఐసి బ్యాంక్లో కనుక చూస్తే అక్కడ కొంచెం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి లర్నింగ్ ఫీజు అనేటువంటిది ఎక్కువ ఉంది. కాకపోతే ఈ నోటిఫికేషన్ సంబంధించి వీళ్ళు జస్ట్ 1 lakh రూపీస్ అయితే అడుగుతున్నారు. ఐసిఐసి బ్యాంక్ వచ్చి ఇంకా అదర్ బ్యాంక్స్లో 2 to 3 lakhs వరకు అయితే అడిగారు. దీనిలో 1 lakh రూపీస్ అయితే అడిగారు. అయితే ఇక్కడ 1 lakh రూపీస్ కూడా మళ్ళీ వాళ్ళు మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్లో మీకు 50% రిటర్న్ చేస్తారు మీ అకౌంట్కి. తర్వాత సెకండ్ ఇయర్లో మిగతా 50% అయితే మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది. 2 yearsలో మీరు ఏదైతే 1 lakh రూపీస్ కడతారో దానికి సంబంధించి వాళ్ళు మళ్ళీ మొత్తం మీ అకౌంట్లోకి అయితే రిటర్న్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఏ బ్యాంక్ సంబంధించిన కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా మీరు ఎనేబుల్ చేయగలుగుతారనుకుంటే మీరు దీనికి అప్లై చేసి సో ఫస్ట్ మీరు ఆ ఎగ్జామ్ని అయితే మీరు ఆ స్క్రీనింగ్ టెస్ట్ని కనుక మీరు పాస్ అయినట్లయితే ఈ 1 lakh రూపీస్ కట్టి మీరు దీనిలో అయితే జాయిన్ కావచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ స్క్రీనింగ్ రౌండ్స్ అనేటువంటి ఏ విధంగా ఉంటాయని చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూడవచ్చు. స్క్రీనింగ్ రౌండ్స్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇట్లా ఓపెన్ అవుతాయి. ఇక్కడ స్క్రీనింగ్ రౌండ్స్ అనేటువంటి ఎట్లా కండక్ట్ చేస్తారంటే మొదటగా మీకు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ అసైన్మెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, రోబోటిక్ ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ. సో ఈ విధంగా ఈ 4 steps దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడవచ్చు. ప్రతిదీ ఇక్కడ క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన చూసినట్లయితే 100 marks మీరు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 80 minutesలో మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ప్రతి సెషన్ నుంచి ఇక్కడ మార్క్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ సంబంధించి 20, క్వాంటికి సంబంధించి 20, లాజికల్ రీజనింగ్ సంబంధించి 25, జనరల్ అవేర్నెస్ సంబంధించి 15 అండ్ అదర్ ఇంకా సేల్స్ అవేర్నెస్ సంబంధించి 15. ఈ విధంగా 100 marksకి అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది మీరు ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ ఇచ్చారు. 7th రోజున, నెక్స్ట్ మంత్ 7th దీనికి సంబంధించిన టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా వేరే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే వాళ్ళకి ఒక 15 minutes ఎక్స్ట్రా టైం ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ డిస్కషన్ కావచ్చు అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ ఎలాంటివి ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు.
అండ్ వీటికి సంబంధించిన గైడ్ లైన్స్ చూడవచ్చు మీరు ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించిన ఇంకా అదర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు చూడవచ్చు. సో వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని అనే విషయం కనుక చూసినట్టయితే ఇక్కడ మీరు హౌ టు అప్లై పైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. రిజిస్ట్రేషన్ ఫామ్ మీరు ఎట్లా ఫిల్ చేయాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే మనకు జనరల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనేది మీరు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి అయితే 100 రూపీస్ అనేటువంటిది మీకు అప్లికేషన్ ఫీజు కింద అయితే ఇచ్చారు. మీరు మీ మొబైల్ ద్వారా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మొదలుగా అప్లై చేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్ ఆప్టిట్యూడ్ అసైన్మెంట్ టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ రాయండి. వన్స్ మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు 1 lakh రూపీస్ చెల్లించి 2 years కనుక ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మీ లైఫ్ అంటే మీకు మంచి శాలరీ తోటి ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది. చాలామందికి ఇదే ఫేక్ కాదు, ఇది 100% జెన్యూన్. ఎందుకంటే ఇది మనకు ఈ బ్యాంక్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రతి ఇయర్ వీటికి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో పూర్తి వివరాలకు మీరు ఒకసారి ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో వీటన్నిటిని క్లియర్గా చదవండి. చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికైతే అప్లికేషన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మరిన్ని ఇటువంటి జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అయితే అందుతాయి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయని లైక్ చేయండి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.